ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఐటీడీపీ పేరుతో నా కుటుంబంపై దుష్ప్రచారం చేశారు. వ్యక్తిత్వ హననం చేసేలా పోస్టులు పెట్టారని వైఎస్ జగన్ ఫైర్. సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వం విఫలం. చంద్రబాబులో ఎప్పటికీ మార్పు ఉండదన్న వైఎస్ జగన్. 2019లో బాబు దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు 2.57 లక్షల కోట్లు. కాగ్ రిపోర్ట్పై కూడా బాబు తప్పుడు ప్రచారం చేశారన్న మాజీ సీఎం వైఎస్ జగన్. న్యాయం కోసం ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. కళ్లకు గంతలు కట్టి రకరకాల పిఎస్లు తిప్పుతున్నారన్న వైఎస్ జగన్. ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వేడుకల జోష్లో టీ కాంగ్రెస్. ఇవాళ మహబూబ్ నగర్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా విజయోత్సవ వేడుకలకు అంతా సిద్ధం. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను ఉత్సాహపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన. ఇవాల్టి విస్తృత స్థాయి సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం. లగచర్ల ఘటనకు నిరసనగా ఇవాళ మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహాధర్నా. హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ. ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన లీడర్లు. సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా మండిపాటు. మహబూబాబాద్ మహాధర్నాకు అనుమతి ఇవ్వకపోవడంపై వ్యంగ్యాస్త్రాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎంపీ బలరాం నాయక్ ఫైర్. అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులు గుర్తుకు రాలేదా అంటూ మండిపాటు. మహబూబాబాద్లో కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిక. లగచర్ల ఘటనకు రాజకీయ రంగు అద్దటం హేయమైన చర్య. పచ్చని పంట పొలాల్లో ఫార్మాసిటీ చిచ్చు దుర్మార్గమన్న సత్యవతి రాథోడ్. ఇవాళ మహబూబాబాద్ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపు. ఇవాళ తెలంగాణకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పలు అధికారిక కార్యక్రమాలకు హాజరు. రాష్ట్రంలో 2 రోజుల పాటు ప్రెసిడెంట్ టూర్. తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతోన్న చలి. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. చల్లగాలులతో అల్లాడుతోన్న ప్రజలు. హైదరాబాద్ మాదాపూర్లో విషాదం. బిల్డింగ్ మీద నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి నవీన్ రెడ్డి బలవన్మరణం. పరిశ్రమలు పెడుతుంటే బీఆర్ఎస్ కు ఎందుకంత కడుపుమంట? గత ప్రభుత్వ హయాంలో ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేశారు. భూసేకరణ లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధులపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష. సబ్ ప్లాన్ చట్టం అమలును సీరియస్ గా తీసుకోవాలని అధికారులకు ఆదేశం. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్. మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులకు అస్వస్థత. మహబూబ్ నగర్ జిల్లా మాగనూరు ఘటనపై తెలంగాణ సీఎం సీరియస్. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న రేవంత్. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. కూటమి ప్రభుత్వ తీరుపై వాలంటీర్ల ఆగ్రహం. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపులో నిర్లక్ష్యంపై మండిపాటు. తూర్పుగోదావరి జిల్లా వంగలపూడిలో 2 ఇసుక ర్యాంపుల అనుమతులు రద్దు. ఇసుక అధిక ధరకు విక్రయించడంతో జాయింట్ కలెక్టర్ ఆదేశాలు. టన్ను ఇసుక 70 రూపాయలకు బదులు 300కు అమ్ముతున్నారన్న ఆరోపణలతో సీజ్. కూటమి ప్రభుత్వం తీరుపై డీఎస్సీ అభ్యర్థులు ఫైర్. డీఎస్సీ నోటిఫికేషన్పై క్లారిటీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విమాన గోపురం బంగారు పూత పనులు ప్రారంభం. బంగారు తాపడం తొడుగులకు అర్చకులు ప్రత్యేక పూజలు. కూటమి హయాంలో అరాచక పాలన కొనసాగుతోంది. కార్యకర్తలకు అండగా జనవరి నుంచి తాడిపత్రిలోనే ఉంటారన్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. విశాఖలో మితిమీరిపోతున్న జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి ఆగడాలు. తమ వ్యాపారాలను అడ్డుకుంటున్నారని వీధి వ్యాపారుల ఆగ్రహం. రోడ్డుపై భిక్షాటన చేస్తూ వినూత్నంగా చిరు వ్యాపారుల నిరసన. దేశంలో పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తోంది. మీడియా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమన్న కిషన్ రెడ్డి. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ది సబర్మతి రిపోర్ట్ మూవీ చూసిన కేంద్ర మంత్రి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్ర మంత్రి నిమూబిన్ జయంతి పర్యటన.
వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నిమ్ము బెంటూర్, గణపురం, చిల్పూరు గ్రామాల్లో మిల్లెట్ యూనిట్ పరిశ్రమ పరిశీలన. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి వేములవాడ సభలో వర్చువల్ గా ప్రారంభోత్సవం. శాంతి భద్రతలు కాపాడటంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 గా ఉందన్న డీజీపీ జితేందర్ రెడ్డి. రాజమండ్రిలో రోడ్డెక్కిన వెలుగు యానిమేటర్లు, వేతన బకాయిలు చెల్లింపు, ఉద్యోగ భద్రతకు హామీ ఇవ్వాలని డిమాండ్. అన్నమయ్య జిల్లా రాజంపేటలో దొంగల ముఠా అరెస్ట్, పోలీసుల అదుపులో ట్రాన్స్ఫార్మర్ వైర్లు దొంగిలిస్తున్న 7 వ్యక్తులు. వనపర్తి జిల్లా శ్రీరంగపురంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి పర్యటన, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన, రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరగాలని ఆదేశం. జనగాం జిల్లా లింగాల ఘనపురం మండలం జీడికల్లో వైభవంగా వీరాచల శ్రీ సీతారాముల కళ్యాణం, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య. ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో ఏసీబీ దాడులు, 1,50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పాత నేరస్తుడు అరెస్ట్, నిందితుడి దగ్గర నుంచి 13 కాసుల బంగారం స్వాధీనం. కువైట్లో కాకినాడ యువతికి వేధింపులు, యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని యువతి ఆవేదన, స్వదేశానికి రప్పించాలంటూ వీడియో సందేశం. వైఎస్ఆర్సీపీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఐటీడీపీపై పోలీసులకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఖమ్మం పట్టణంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సెక్యూరిటీ అధికారుల తనిఖీలు, పలు హోటల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుర్తింపు, ఫుడ్ లైసెన్స్ లేని తయారీ కేంద్రాలు సీజ్. ఏపీలో రోడ్డెక్కిన వీఓఏలు, పెండింగ్ బకాయిలు, ఉద్యోగ భద్రతపై నిరసన. హైదరాబాద్ నాంపల్లిలో ఏసీబీ రైడ్స్, 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్. నిర్మల్ జిల్లా భైన్సాలో సినీ ఫక్కీలో చోరీ, కారు అద్దాలు పగలగొట్టి 1,80,000 దొంగతనం. ములుగు జిల్లా లక్నవరంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు పర్యటన, లక్నవరంలో 3వ ఐలాండ్ ప్రారంభించిన మంత్రులు. పార్వతీపురం మన్యం జిల్లాలో నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ దాడులు, కురుపాం దొంగర వలసలో 1000 లీటర్ల నాటుసారా ధ్వంసం. మహారాష్ట్ర, జార్ఖండ్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్, రేపు వెలువడనున్న 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం, 50% ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించిన గవర్నమెంట్. ఉమెన్స్ హాకీ ఆసియా ఛాంపియన్షిప్ విజేత భారత్, చైనాను మట్టు కరిపించిన టీమిండియా.